కొద్దిగా ఇటం జరగన్న బరాబర్ ఉన్నదా బరాబర్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్పు నాకు. गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. दत्तात्रेय समारंभां रमणाचार्य मध्यमां सत्यानंद ऋषि पर्यन्तां वंदे गुरु परंपरां. तल्ली निन्नु दलंचि पुस्तकं చేతన్ భూనితిన్ నీవు నాయుల్లమునన్ నిలచి జృంభనముగా నుప్తుల్ సుశబ్దముల్ శోభిల్లంబల్కుమునాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహరం మృగధరం మహాదేవం దేవం మై సదయ శివభావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. సద్గురు శ్రీ సత్యానంద మహర్షుల దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ బ్రహ్మీభూతులైనటువంటి ఆచార్యపాదులు శ్రీ శ్రీ బ్రహ్మానంద తీర్థ స్వాముల వారికి మరియు శ్రీ శ్రీ శ్రీహరితీర్థ స్వాముల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి భక్త మండలిలో ఉపస్థితులైనటువంటి మాతృమూర్తులకు సోదరులకు నమస్కారములు. మొన్నటి ఆదివారం వరకు మనము వివేక చూడామణిలో మందమధ్య మరూపాపి వైరాగ్యేన శమాదిన ప్రసాదేన గురోసేయం ప్రవృద్ధ సూయతే ఫలం. ఈ మోక్షేచ్ఛ మందముగా నున్నను మధ్యముగా నున్నను తీవ్ర వైరాగ్యము చేతను శమాది గుణభ్యాస బలిమి చేతను శ్రీ దేవుని అనుగ్రహము చేతను తీక్షణమైనది అనగా తీవ్ర మోక్షేచ్ఛ మోక్షము నొసగుచున్నది. మనం ఏదైతే సద్గురుని ద్వారా ఏది మనము పొందాలనుకుంటున్నామో మోక్షమును పొందాలనుకుంటున్నామో ఆ మోక్షము పొందాలంటే తీవ్రమైనటువంటి అంటే ఎగ్దం చాలా శ్రద్ధ అనేది అతి శ్రద్ధ కావాలయ్యును. దానికి
మొన్న చెప్పుకున్నటువంటి తీవ్రమైన వైరాగ్యము, సమాధి షట్క సంపత్తి మనకు అవసరము అని ఆచార్యపాదుల వారు విశదీకరించి చెప్పుచున్నాడు. ఎవ్వనికి మోక్షేచ్ఛ వైరాగ్యము ఇవి రెండు అతి తీవ్రములై ఇండును వాని అందే సమాధులు ప్రయోజనవంతములగును ఫలవంతములగును అగుచున్నవి. ఎవరికైతే మోక్షేచ్ఛ కావాలను తపన ఉంటుందో, ఏ భగవంతా ఈ మానవ జన్మ ఎత్తినందుకు నేను మోక్షమును తప్పకుండా నేను పొందుతాను అనేటువంటి శ్రద్ధ భక్తి భావనతోని ఎంత తీవ్రమైనటువంటి మనలో ఉంటుందో, ఎంత ప్రయోజనమైనటువంటి శ్రద్ధ ఉంటుందో అటువంటి వాళ్ళు మాత్రమే వీటిని పొందగలుగుతారు అని చెప్తున్నాడు. ఏతయోర్మేదాంత యత్ర నిర్హత్త ఏతయోర్మంధాత యత్ర నిర్వక్త్వ ముముక్షయో యోహో మరౌ సలిలవత్రత్వ శమాదే భానమాత్రత. ఇంకా చెప్పుతున్నాడు, ఏ పురుషునకు వైరాగ్యమును మోక్షేచ్ఛయు మందముగా నుండునో వానికి శమధమాదులు మరుభూమి యందు జలము వలె కేవలం స్ఫూరించుచుండును. అంత మాత్రమే కానీ సమాధి గుణములు వానిలో తగ్గకుండయుండును. ఎవరైతే కొద్దిగా మందముగా మన లోపల కొంత నిరుత్సాహము కలిగేటువంటిది కూడా మన లోపల మనసుకు వస్తుంది, అలా రాకుండానట్లు చేసుకోవాలి. మరుభూమి యందు ఏమైనా విత్తనాలు మొలుస్తాయా? మొలయి. కాబట్టి మన అంతఃకరణము దాన్ని గట్టిగా శుభ్రంగా చేసుకొనవలసి ఉంటుందన్నమాట. మోక్షకారణ సమగ్రమ్మాం భక్తిరేవ గరీయసి సస్వరూపానుసంధానం భక్తిరీత్య విధీయతి అంటున్నాడు. దీని అర్థం ఏంటంటే, మోక్షకారణ సమగ్రమ్మాం భక్తిరేవ గరీయసి స్వస్వరూపానుసంధానం భక్తిరీత్య విధీయతే. శాస్త్రములలో మోక్షమునకు సాధనములుగా ఏవేవి చెప్పబడి ఉన్నవో అవి అన్నీ భక్తియే శ్రేష్టమని ఉపాయరహితమైనటువంటిది. ఆ భక్తి అనగా ఎటువంటిదో నిరంతరము సస్వరూపానుసంధానము చేయడమే భక్తి అని అనబడుతున్నది. నిరంతరము అంటే నిరంతరము స్వస్వరూపమగు పరమాత్మను అనుసంధించుటయే భక్తి అని ఆత్మజ్ఞులు చెప్పుతున్నారు. ఇప్పుడు మనం అందరము భక్తి అంటున్నాము. ఆ భక్తి ఎటువంటిదంటే ఇది శంకరాచార్యుల వారు చెప్పిన భక్తి ఎటువంటిదంటే ఇది అన్నమాట. ఏమిటి? మోక్షము పొందాలనేటువంటి ఏ సాధనాలు గ్రంథాలు ఏవైతే రాసినవి ఉన్నాయో అవన్నీ ఇంకా ఎన్నో ఉన్నాయి. అవన్నీ భక్తినే ప్రతిపాదిస్తున్నాయి, భక్తి చేయడమే ప్రతిపాదిస్తున్నాయి. ఆ భక్తి ఎటువంటిదంటే నిరంతరము స్వస్వరూపానుసంధానం. ఏమిటి నిరంతరము స్వస్వరూపానుసంధానం అంటే? నిరంతరము మనలో ఉన్నటువంటి స్వరూపమును ధ్యానించడం, మనలో ఉన్నటువంటి స్వరూపమును ధ్యానించడం. ఎలా ధ్యానించడం? శరీరమును నేనుగాను, మనోబుద్ధి చిత్తములు నేనుగాను, నేను కేవలము నా స్వరూపము ఏదైతే ఉందో అదియే నేను అనే అటువంటి సస్వరూపమును, మనలో ఉన్నటువంటి సస్వరూపమును ధ్యానించాల. దాని యందు మన మనస్సును నిలకడ చెంది ఉండాల. అదే భక్తి అని అంటున్నారు. మనం భక్తి అంటే ఏదో అనుకుంటున్నాము, కానీ నిజమైనటువంటి భక్తి ఏదైతున్నదో ఇది. ఈ విధముగా తనలో ఆత్మవిచారణ దృఢముగా చేయుటయే భక్తి అని మరి
కొందరి అభిప్రాయము. కొందరు ఏమంటున్నారంటే ఇంకా భక్తియే దృఢమని మరికొందరి అభిప్రాయం కలుగుతున్నది. ఉక్త సాధన సంపన్న సత్వ జిజ్ఞాసురాత్మనః ఉపసీదేద్గురుం ప్రాజ్ఞం యస్మాత్ బంధ విమోచనం. ముందు చెప్పబడిన సాధన చతుష్టయ సంపత్తిలో సంపత్తితో గూడుకొనిన వాడు తన ఆత్మరూపమును తెలియగోరిన వాడై సంసార బంధముచే దక్షుడు ప్రజ్ఞా నిధియగు దేశిక స్వామిని సమీపింపవలయును. ముందు చెప్పినటువంటి సాధన చతుష్టయ సంపత్తి 4 అవి మనమందరం తెలుసుకున్నాం. అటువంటి సంపత్తితో కూడుకొనిన వాడు తన ఆత్మస్వరూపమును తెలియగోరినవాడు, తన స్వరూపమును తెలుసుకోవాలనేటువంటి అపేక్ష గలవాడు, సంసార బంధచ్ఛేదన, ఈ సంసారమును నేను దీన్ని విడదీసుకుంటా దీంట్లోకి వెళ్ళి అనే అటువంటి దక్షుడు అంటే దృఢప్రతిజ్ఞ గలవాడు, ప్రజ్ఞా నిధియునగు అటువంటి ప్రజ్ఞ గలవాడు దేశిక స్వామిని సమీపింపవలెను, సద్గురువును సమీపించాలా, సద్గురు ద్వారా దాన్ని పొందాలా అనేటువంటి భావం. బ్రహ్మణ్య పరమశాంతో నిరందన ఇవానల అహేతుక దయా సింధుర్భ్రందు రానమతాం సతాం. సద్గురు యొక్క లక్షణములు చెప్పుతున్నాడు. మరి ఆ సద్గురును సమీపించాలంటే, అతని దగ్గరికి పోవాలంటే మొట్టమొదలు తన లక్షణములు తెలుసుకోవాలా. ఎవరిమే కానీ గురుగారు ఉన్నారు, అక్కడ అందరికీ మంత్రదీక్షిస్తున్నాడు అంటే తండోపతండములుగా పోతారు, నిలబడి లైన్లో ఉండి తీసుకునే వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు. కానీ గురువును పొందకన్నా ముందు గురువును పరీక్షించాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు కదా. ఇప్పుడు గురువును పొందకన్నా ముందు గురువు ఎటువంటి వాడని పరీక్షించాల శిష్యుడు. ఎటువంటి వారి దగ్గరికి పోవాలా, మనము ఎలా ఉపదేశం తీసుకోవాలా అనేటువంటిది మనము కొద్దిగా విచారించవలసినటువంటి అవసరం కూడా మనకు ఉంటుంది. గురువర్యుని శిష్యుడు ప్రార్థించుచున్నాడు ఏమని? వినయభక్తి సంపత్తులతో గూడిన వారికి పరమ బంధువైన వాడా, ఓ కరుణా సముద్ర, ఓ స్వామి, నీకు నేను నమస్కరించుచున్నాను. ఏలన సంసార సముద్రమున బడి దిక్కుగానక కడుదీనుడనైన నన్ను కపటరహితమైన కారుణ్యామృత దృష్టిని ధారాధారలుగా వర్షించునట్టి తమ కటాక్షమీక్షణముచే నన్ను ఉద్ధరింపుమా అని సద్గురువును వేడుకోవాలా. ఏ గురువర్య, నిన్ను ప్రార్థిస్తున్నాను. ఎటువంటిదంటే వినయభక్తి. వినయభక్తి అంటే మనస్సును నిర్మలంగా ఉంచుకొని వినయముగా, ఎలాంటి అహంకారము లేకుండా, మంచి భక్తి ప్రపత్తులతోని కూడినటువంటి వాడై ఆ కరుణా సముద్రుణ్ణి, ఏ గురువరేణ్య, ఈ సంసార సముద్రమున నేను దిక్కుగానక నాకు ఎటు మార్గము తెలియక నేను పరితపిస్తున్నా, నీ కరుణామృత వృష్టి ధారలు నాయందు కురిపించు అనేటువంటి భావనతోని ఆయనను నన్ను కటాక్షింపుమని, ఉద్ధరింపుమని ఆయనను గురుస్వరూపుని గురుగారిని మనం వేడుకోవాలి. దుర్వార సంసార ధావాగ్ని తప్తం దోదూయమానం దురదృష్ట వాతై భీతం ప్రపన్నం పరిపాహి మృతో శరణ్యమన్యం
యదహం న జానే. ఓ గురుస్వామి, తమకంటే వేరొక నన్ను రక్షించువాడు లేరు. తమ శరణే శరణుజొచ్చిన వారిని రక్షింప సమర్థులు. దుర్లభమైన సంసార ధావాగ్నిచే పరితపించువాడను. నన్నావరించిన అవివేక రూప దురదృష్ట వాయువులచే చలించుచున్నవాడ. మృత్యుభీతుడను శరణుజొచ్చిన వాడను. కావున నన్ను మృత్యువు నుండి అమృతత్వమును పొందించి రక్షింపుమా అని ఆ గురుగారిని వేడుకుంటున్నాడు. ఓ స్వామి, నన్ను రక్షించేవారు ఇంకొకరు లేరు. తమరే శరణుజొచ్చిన వారిని రక్షింప సమర్థులు. దుర్లభ్యమైన ఈ సంసార ధావాగ్నిచే పరితపించుచున్నాను. ఈ సంసార సముద్రం అనేటువంటి ధావాగ్ని, ఈ సంసార సముద్ర ధావాగ్ని అంటే ఏమిటి? చదువుకుంటా పోయితే అర్థం, దీని అంతరార్థం ఏంది? సంసార సముద్ర ధావాగ్ని, సంసారములో ఉండేటటువంటి మనకు వచ్చేటువంటి కష్టాలు, నష్టాలు, అనేకమైనటువంటి దుఃఖములు ఏమిటంటే, మన సంసారము లోపట భార్య బిడ్డలతోని ఆర్థిక పరిస్థితులు లోపించినప్పుడు అనేకమైనటువంటి దుఃఖాలు కలగడము, బిడ్డలకు లగ్నాలు చేయడము, ఇంకా అనేకమైనటువంటి కార్యకలాపాలలో డబ్బు ఉండే లేకపాయే, లేదా పెద్దగైనటువంటి బిడ్డలు, మంచిగా ఉన్నటువంటి బిడ్డలు, వాళ్ళతోని కూడా కొన్ని ఆటంకములు అవి ఇవి అనేకంగా ఏర్పడ్డప్పుడు మన మనసు ఏమనిపిస్తుందంటే, జీవితం వచ్చి ఎందుకు ఈ శరీరం, భగవంత నేను ఏం చేస్తూ అనేటువంటి పరితాపాలు కూడా ఈ సంసారంలో ఎన్నో కలుగుతున్నాయి. సమస్త జీవులకు ఈ బాధలు, ఈ సంసార ఇవే ధావాగ్నులు. కొడుకులందరూ పెద్దగైన తర్వాత నాకు రాలేదు, నాకు తక్కచ్చింది, వీనికి ఎక్కచ్చింది, ఇతని దగ్గర అంత సామర్థ్యం లేక ఉన్నది మంచిచ్చిండు, ఏదో అది జరుగుతుంది అలా. అయినా కొడుకులు బిడ్డలు అందరూ ఆ తండ్రిని పీక్క తింటారు. అంతేనా కదా? నాకేది నీకేది అంటారు. ఇవే ఈ సంసారములో ఉండబడేటువంటి ధావాగ్నులు. ధావాగ్ని అంటే ఇదే ధావాగ్ని. ఈ ధావాగ్ని నుండి ఎలా తప్పించగలము? ఇవన్నీ కష్టాలు కావా? ఇంకొకటి, ఈ సంసారం అనే ధావాగ్ని అంటే ఇట్లా కూడా మనం అనుకోవచ్చు. సంసారం అంటే ఏంది? ఈ భార్యా బిడ్డలు కాదు, ఇంకొక అర్థం. జనన మరణములు, పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే, కృపయా పారే పాహి మురారే. మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో రావడం, మళ్ళీ మళ్ళీ జన్మించడం, ఇలాంటి ఏవైతున్నాయో అవి అన్నీ కూడా పుట్టిన తర్వాత బాల్యము, యవ్వనము, అందులో బాధలు, యవ్వనములో ఎదుర్కోవడం, ముసలితనములో ఎదుర్కోవడం, ఇవన్నీ చివరకు ఇవన్నిటి బాధల చేత తట్టుకోలేకపోతారు ఈ జీవులు. అటువంటి అప్పుడు ఆ సంసార ధావాగ్ని అనేది ఇదే అంతరార్థం. ఈ ధావాగ్ని నుండి రక్షించాలంటే ఆ లోకరక్షకుడైనటువంటి పరమాత్ముని ప్రార్థించడం, ఆ సద్గురువును ప్రార్థించడం. మనకు లోకరక్షకుడు అంటే ఎవరు? గురుడు. సద్గురు ద్వారానే ఇవన్నీ పోతాయి. ఎవరి ద్వారా పోవు. ఈ సంసార ధావాగ్ని ఏదైతుందో దీనిని పటాపంచలు చేసేటువంటి సామర్థ్యం గలవాడు ఒక్క సద్గురువు మాత్రమే. ఈ సంసార సాగరము నుండి తరింపజేసి నిన్ను ఉద్ధరించే అటువంటి వాడు ఏకైక గురు స్వరూపుడు. ఒక్క గురువే నిన్ను ఈ సంసార సముద్రము నుండి దాటింపగలరు. ఏ దేవతలు కానీ ఏవి రక్షించలేవు నిన్ను. కేవలం ఈ అధికారం సద్గురువుకే ఉన్నది. అతడే నిన్ను తరింపజేయగలడు. ఇది మనము తెలుసుకోవలసింది ఉంటుంది. కాబట్టి సంసారము అంటే అది సంసారం. ఇది చాలా ఘోరమైనటువంటిది. ప్రపంచములో
ఇంకా ఎన్ని బాధలైనా మనం పడవచ్చు, కానీ ఈ సంసార ధావాగ్నిలో వరడం మాత్రం చాలా గొప్పనైనటువంటి నరకం. తల్లి గర్భంలో వరడం మహా గొప్ప నరకం. అవునా? తల్లి గర్భంలో పడితే మహా నరకమే కదా. మహర్షుల వారు అనేవారు బొంబాయికి వచ్చినప్పుడు, ఎన్ని నరకాలైనా అనుభవించవచ్చు కానీ, ఎన్ని కష్టాలైనా అనుభవించవచ్చు కానీ గర్భనరకము పొందొద్దు, గర్భనరకమును మించింది ఇంకొకటి లేదు అని మహర్షుల వారు అనేవారు. మన సద్గురు సత్యానంద మహర్షుల వారు ఎంతో భావగంభీరమైనటువంటి ఉపన్యాసం వారు చెప్పేవారు. అందుకొరకు ఈ సంసార దావాగ్ని నుండి మనము బయటపడాలంటే ఇది ఏ పద్ధతు, ఈ గురుక్త పద్ధతి, దీన్ని అనుసరించే మనము నడవాలి. ఈ లోకములో అనేకమైనటువంటి ఉన్నాయి, కర్మలు చేసేటి కర్మలు అనేకమైన ఉన్నాయి, ఎన్నో కర్మలు ఉన్నాయి. ఎన్ని కర్మలు చేసినా అవి అన్నీ ప్రయోజనం ఉండయి. ఏదో నువ్వు చేస్తున్నావంటే సత్కర్మలు అవి నీకు పుణ్యలోకాలు కలిగిస్తాయి అంతే. నువ్వు ఈ కర్మ చెయ్యు, సద్గురును పొందే అటువంటిది గురుక్త పద్ధతిని అనుసరించి నువ్వు ముందుకో. అప్పుడు నువ్వు జనన మరణముల నుండి తప్పక నీకు విముక్తి కలుగుతుంది అని ఆచార్యుల వారు ఈ ప్రకారంగా చెప్తున్నాడు. దుర్వార సంసార దావాగ్ని తప్తం దోదూయమానం దురదృష్టవాతై భీతం ప్రపన్నం పరిపాహి మృత్యు శరణ్యమన్యం యదహంస జానే. ఆహా, ఏమి గురుస్వామి చెప్తున్నాడండి. ఓ గురుస్వామి, తమకంటే వేరొకరు నన్ను రక్షించువారు లేరు. శిష్యుడు అంటున్నాడు, ఆయనకు తెలుసు, ఆయన అన్ని తెలుసుకున్నాడు. బయట ఎక్కడెక్కడనో తిరిగిండు, అనేకమైన పుణ్యక్షేత్రములు, అనేకమైనటువంటి దేవాలయములు అన్నీ తిరిగిండు, అన్నీ చేసిండు, ఎన్నో తిరిగిండు, ఎన్నో చేసిండు. కాబట్టి ఆయన చివరకు చాలా బాధపడుతూ ఆయన అన్నీ తెలుసుకొని ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏ మాట? తమకంటే వేరొకరు నన్ను రక్షించువారు లేరు, తమరే శరణు వచ్చిన వారిని రక్షింప సమర్థులు. దుర్లభ్యమైన సంసార ధావాగ్నిచే పరితపించువాడను నన్నావరించి అవివేక రూప దురదృష్ట వాయువులచే చలించు చున్నవాడను మృత్యుభీతుడను శరణు జొచ్చిన వాడను. కావున నన్ను మృత్యువు నుండి అమృతత్వమును పొందించి రక్షింపుము. నన్ను మృత్యువు నుండి అమృతత్వమునకు తీసుకువెళ్ళు అని ఎంతో బాధతోని శిష్యుడు అలా ఉండాల. అట్లా ఉన్నప్పుడే కదా మనకు భగవద్గీతలో కూడా తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానీవ తత్వదర్శిన అన్నాడు కదా. మనకు సద్గురుని దగ్గరికి వెళ్ళి ఆయనకు ఏ సమయములో ఎప్పుడు ఆయనకు సమయం ఉంటుందో అది కాచుకొని చూసి సద్గురుని సమీపించి ప్రశ్న వేసి విషయం ఏందో నువ్వు తెలుసుకో. అటువంటి జ్ఞానమును మహత్తులైనటువంటి వాళ్ళు నీకు చెప్తారు నాయన అని కృష్ణ పరమాత్ముడు కూడా చెప్పిండనమాట. ఆ విధంగా మరల శిష్యుడు మిక్కిలి ఆర్తుడై కడుదీనతతో గురుదేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఓ సకల దీన జనరక్షణ సమర్థ, నేను సకలార్థమును సంగు నదియు మిక్కిలి దుఃఖప్రదమైనదియునగు ఈ సంసార తాపమును దావాగ్ని యొక్క వినుమంటలచే నిరంతరము తపించువాడనయ్యున్నాను. నీ సంసార తాపమును దావాగ్ని యొక్క వినుమంటలచే నిరంతరము తపించుచున్నవాడై వేరు ధరిగానక మిమ్ములను శరణుజొచ్చిన వాడను. ఓ దయానిధి, బ్రహ్మానంద రసాత్మముతో కూడినవియు
పరమ పవిత్రములైనవియు చల్లనివియు ఎడతెగని తమ వాక్కులు అనుకుంభములు నుండి కుమ్మరించినటువంటి వేదసారములైనవియునగు తమ వాక్ సుధాధారలచే నన్ను స్నానము చేయించుమా. ఎందుకనగా తమ కృపాకటాక్ష పాతమును నుత్సవమును పొందినవాడు స్వీకరింపినవాడు పాత్రులగుచున్నారు. అనగా తమ దృష్టి పడిన మాత్రము చేతనే అందరూ తరించుచున్నారు. తమ దృష్టి పడిన వెంటనే అందరూ తరించుచున్నారు. అట్టి సామర్థ్యము మీ యందు కలది కనుకనే ప్రభు అయి ఉన్నారని భావము. అయితే ఇటువంటి శిష్యుడైనటువంటి వాడు ఈ ప్రకారంగా కోరుకుంటున్నాడు. ఈ ఎడతెగని సంసారం అనే ఈ దావాగ్నితో కూడుకున్నటువంటి ఈ ఎండలల్లో పరితపించినటువంటి వాళ్ళమైన మమ్ములను రక్షించుము. శరణు జొచ్చిన ఓ దయామయ ఆ బ్రహ్మానంద రసామృతాన్ని మాకు అందజేయి అని పదే పదే ప్రార్థిస్తూ ఇక్కడికి చివరికి ఒక్క వాక్యము అట్టి సామర్థ్యము మీ యందు గలది కనుకనే ప్రభు అనదై ఉన్నవారని భావము. అయితే అనగా తమ దృష్టి పడిన మాత్రము చేతనే అందరూ తరించుతున్నారు. తమ దృష్టి అంటే ఏమిటి? ఇప్పుడు ఇట్లా చూసినా అంతేనా? ఇట్లా చూసినా అంతేనా? మనమందరం చూస్తున్నాం కదా. గురువు యొక్క దృష్టి ఏదైతుందో తన మీద పడితే అది ఎంతో పుణ్యప్రదము. ఆయన దృష్టి ఎవరి మీద పడుతుందో వారు పుణ్యాత్ములు అట్లా ఉందన్నమాట. కాబట్టి కణం తరేయం భవసింధు మేతం కావా గతిర్మే కథమోస్తు పాయు జానేన కించిత్ కృపయో మాం ప్రభో సంసారం దుఃఖతి మాతనుష్య. అయ్యా ప్రభు, నేనేలాగున ఈ సంసార సముద్రమున దాటువాడను, అది మాత్రం పక్కా. నాకు దిక్కేది మరి, ఉపాయమేది స్వామి, నాకేమీయూ తెలియదు. కానా నన్ను రక్షింపుమా. జన్మ పరంపరగా వచ్చుచున్న ఈ సంసార దుఃఖమును నశింపజేయుమా అని ప్రార్థిస్తున్నాడు. అది ప్రార్థన. మనము భావ్యంగా ప్రాపంచిక విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భగవంతుని ఏం వేడుకుంటారంటే, మాకు ధనమియ్యు, ధనకనక వస్తువాహనాదులనియ్యు, బిడ్డలనియ్యు, ఇంకా సంపదలనియ్యు అనే అటువంటి కోరికలతోని కోరుకుంటారు కదా, అంతేనా? కానీ ఇక్కడ ఆయన ఏం కోరుకుంటున్నాడు కదా? ఏ సంసార ధావాగ్ని నుండి మమ్ములను రక్షించి ఆ మోక్షమును పొందించే అటువంటి దాన్ని మాకు కలిగించు భగవంతా అని మనం గురు శిష్యులమైనటువంటి వాళ్ళం అలా మనము కోరుకుంటున్నాము కదా. అట్లా అదేవిధంగా రతావదంతం శరణాగతం స్వం సంసార ధావానలతాప్తనం నిరీక్ష కారుణ్య దృష్ట్వా దదాద్య భీతిం సహసా మహాత్మా. ముందు శిష్యుని ఆర్తిని వర్ణించిన వారు ఇప్పుడు అట్టి శిష్యుడు నిలాగున గురువు అనుగ్రహించాలనో తెలుపుతున్నాడు. ముందు శిష్యుని ఆర్తిని, శిష్యుని మొరను వర్ణించిన వారు, శిష్యుని యొక్క విషయం తెలుసుకున్నవాడు ఇప్పుడు అట్టి శిష్యుని ఎలాగున గురువు అనుగ్రహించవలనో తెలుపుతున్నాడు. ఇక గురువు అనుగ్రహం చెప్తాడు. ఇక్కడ సంసార ధావాగ్నిచే పరితపించుచున్న వాడు కనుకనే అనేక విధి దినోక్తులను నుడువుచున్నవాడును తనను శరణుజొచ్చిన వాడును నగు శిష్యుని దయామయుడగు మిగుల కారుణ్య రసముతో కూడుకొనిన దృష్టితో పారజూచి వెంటనే నీవేమాత్రము భయపడవలదని
భయదానము చేయవలెను, నీవేమాత్రము భయపడవలదని ఆయనకు అభయప్రదానం చేస్తున్నాడు. నాయన, నీవెలాంటి భయపడవలసినటువంటి నీకు అవసరం లేదు, నేనున్నాను కదా అనేటువంటిది ఆయన అభయమిస్తున్నాడు. విద్వాన్ స్తన్మాదు సంపత్తి మీయసే ముముక్షువే సాధు యదోక్తకారినే ప్రశాంత చిత్తయ శమాన్వితయ తత్వోపదేశం కృపయైవ కుర్యాత్. ఆ ప్రకారముగా సంసార భయభీతుడైనటువంటి శిష్యునికి అభయప్రదానము చేయుచు ఆ ప్రకారముగా సంసార భయభీతుడైన శిష్యునికి అభయప్రదానము చేయవలయుననుగా బ్రహ్మవేత్తయగు గురువు ఉపసదన ప్రకారము తనను సమీపించిన వాడును లెస్సగా గురువాక్య పాలనము చేయువాడును నగు ముముక్షువు కొరకు పరబ్రహ్మ తత్వోపదేశమును అత్యంత కరుణతో ఆర్తినటుల చేయవలెను. ఆ ప్రకారంగా శిష్యుడి యొక్క ఏ ప్రకారంగా ఈ సంసార భయభీతుడైనటువంటి శిష్యునికి అభయప్రదానము చేయవలయుననే గురువు అలా చేయుతూ బ్రహ్మవేత్తైనటువంటి గురువు ఆయనను సమీపించి ఆ తర్వాత అతడు కూడా లెస్సగా గురువాక్య పరిపాలనము కూడా చేయువాడునగు ఉండాలి. గురువు ఉపదేశమిచ్చటానికి సిద్ధంగా ఉన్నాడు, శిష్యుడు కూడా ఆ ప్రకారంగా దాన్ని అందుకోవటానికి కూడా అధికారి అయి కూడా ఉండవలయను. ఇందులో రెండున్నాయి. ఇప్పుడు గురుగారు చెప్పేటువంటిది శిష్యుడు అందుకునేటువంటి అధికారం కూడా ఉండాలి. అధికారం అంటే ఇవన్నీ వింటూ వాడు ఒకనాడు అధికారి అయిపోతాడు. అధికారి అయినవాడే గురువు దగ్గరికి పోతాడు. మరి ఎవరు పోతారు? గురువు దగ్గరికి పోయే వాళ్ళంతా ఎక్కడ కూడా తనకు మనసున పట్టక, అరే ఇంతకాలమై నేను ఉపదేశం పొంది నాకేమీ అర్థమైతలేదు, ఇన్నేళ్ళు అవుతున్నది, నేను ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగినా ఏమేమో చేసినా చివరకు మరి నాకు ఏది అర్థమైతలేదు, ఏ పరమాత్మ ఏ గురుదేవ అని అతని దగ్గరికి పోయి స్వయంగా శరణు పొందితే అప్పుడు ఆయనకు దయగలిగి ఆయన ఏం చెప్పాలనో అది మనకు చెప్తాడన్నమాట. అట్లా ఉంటుంది గురు శిష్య సాంప్రదాయం. ఆ ప్రకారంగా ఇదైంది. యాభైష్ట విద్వస్తవ నాస్తయ సంసార సింధోస్తరణయే మ్యన్యుపాయ ఏ అయిన యతయోన్య పారం తమేవ మార్గం తవ నిర్దిశామి. ఓ విద్వాంసుడా, నీకెలా ఉపాయము లేదు, నీకెలాంటి ఉపాయము లేదు, భయపడకుము. ఈ సంసార సాగరమును దాటుటకు ఉపాయము గలది. యతీశ్వరులందరూ ఏ మార్గమున సంసార సముద్రము గట్టు పొందిరో ఆ మార్గమును నేను నీకు చూపుదును. యతీశ్వరులు మహాత్ములు ఎవరైతున్నారో వారందరూ ఏ మార్గమున పోయిండ్రో ఆ మార్గమును నేను ఉపదేశించేదను అని ఈ ప్రకారంగా చెప్తున్నాడు. ఇవన్నీ వింటుంటే మనకంతా కొత్తగా అనిపిస్తున్నది. ఇప్పుడు ఇది వింటూ పోతుంటే అందులో సారాంశం మనకు ఎట్లెట్లా అవగతం అవుతుంటే అట్లట్లా మనము కూడా ఆ పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మమును, ఆ అంతర్యామి అయినటువంటి పరమాత్ముడు ఎట్లున్నాడు అనేటువంటిది అది మనకు తెలుస్తుంది. తెలియదన్నట్టేం లేదు.
కాబట్టి మహాత్ములందరూ ఏ ప్రకారంగా, ఆ యతీశ్వరులందరూ ఏ ప్రకారంగా ఈ సంసార సముద్రపు గట్టును ఏ ప్రకారంగా ఎక్కిండ్రో, ఎట్లా వాళ్ళు చేరుకున్నారో ఆ మార్గమును మనకు కూడా అది తెలుస్తుంది. అనుప్యాయో మహాన్ కృత్విస్వం సంసార భయనాశన తేన తీర్వా భవాంబోధిం పరమానందమాప్యసి. ఓ ప్రియ శిష్యుడా, ఈ సంసార భయము రూపుమాపు గొప్పదగు ఒకానొక ఉపాయము గలదు అంటున్నాడు. దానిచే నీ సంసార సాగరమును దాటి బ్రహ్మానందమును బడయగలవు. ఈ చోట ఒక ఉపాయమని చెప్పుటచే ఇది అందరిచే సులభముగా తెలియబడునది కాదు. ప్రజ్ఞావంతులనే చేతనే తెలియబడును. మరియు ఒకే ఉపాయమునది జ్ఞానేన దేవహి కైవల్యం అను విషయమును ధృవీకరించుతున్నది. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఏమున్నదంటే, ఒకానొక ముఖ్యమైనటువంటిది ఉన్నది అని చెప్తున్నాడు. ఏమిటి అది? దానిచే నీ సంసార సాగరమును దాటి బ్రహ్మానందమను బడయగలవు. ఈ చోట ఒకానొక ఉపాయము చెప్పుటచే ఇది అందరిచే సులభముగా తెలియబడినది కాదు. ఇది అందరికీ తెలియబడటకు సులభము కాదంటే, ఇప్పుడు మనము సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించుకున్నామా? మొన్న మనం అనుకున్నది ఏదైతే ఉన్నదో దాంట్లో మన మనస్సు పరిపక్వం అయిందా? ఎందరికీ పరిపక్వమైంది? ఇది ఎందరికీ ఎప్పటి నుండి మనం శ్రవణం చేస్తూ ఇది ఎందరికీ పరిపక్వమైంది కదా? ఆ సాధన చతుష్టయ సంపత్తిలో మనస్సును నిగ్రహించడము, ఇంద్రియాలను జయించడము, అటువంటి అధికారత్వము కలిగినటువంటి వాళ్లకు అది తొందరగా తెలియబడుతుంది. మిగతా వాళ్ళు ఆ ధరికి మనం రావాల్సి ఉంటుంది. అంటే మన లోపల లేదు, ఇదేదో గొప్పనైనటువంటిది ఉన్నది అనేటువంటి భావన మనకు రాకూడదు. దీంట్లో ఏమీ లేదు. ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని ఇండ్లు ఉన్నా కానీ ఉంటుంది ఒక రహస్యం. ఆ రహస్యము మనము ఇవన్నీ ఇంటూ ఉండంగా అది మనకు అవగతమవుతుంది. కాదన్నట్టు కాదు. మొదలన్నీ కొన్ని ఇట్లే ఉంటాయి. అరే ఏమాయ ఇది సత్యవస్తువు ఏది, నిజమైనటువంటిది ఏది అనేదానికి మనం ఊబలాడ పడతాం. అందుకొరకు ఇది ఒక ప్రజ్ఞావంతులకు, అంటే ప్రజ్ఞావంతులంటే జ్ఞానము కలిగినటువంటి వాళ్లకు. జ్ఞానము అజ్ఞానం ఉన్నది. జ్ఞానములో ఎన్నో తీరులు ఉన్నది. కనీసము జ్ఞానం అంటే ప్రతిదినము వచ్చి ఇక్కడ ప్రార్థనలు, శ్లోకాలు, అష్టకాలు చదువుతూ దైవ ప్రార్థన చేస్తూ ఈ ప్రకారంగా కొన్ని గ్రంథాలను అధ్యయనం చేసినప్పుడు అప్పుడు మనకు ఒక జ్ఞానం కలుగుతుంది. కనీసం అటువంటి జ్ఞానమైనా మనము కొద్దిగా అటువంటి వాళ్ళకే ఇది అవగతమవుతుందని చెప్తున్నాడు అన్నమాట. దాని అర్థం కదే. ఇది ఉపాయం ఏంటిదంటే జ్ఞానులకు మాత్రమే, ప్రజ్ఞావంతులకు మాత్రమే తెలియబడును అంటున్నాడు. ఈ ప్రజ్ఞావంతులైన మాత్రమే తెలియబడును అంటే మనం కూడా ప్రజ్ఞావంతులం అవుతాం కాదన్నట్టేం లేదు, మెల్లమెల్లగా. కాబట్టి ఇది జ్ఞానదేహి కైవల్యం. మరి ఒకే ఒక ఉపాయమును జ్ఞానదేవ హి కైవల్యము అను విషయమును దృఢీకరించుతున్నాడు. ఏమిటి అంటే వేదాంతో విచారేణ జాయతే జ్ఞానముత్తమం. ఇప్పుడు వినండి. వేదాంతో విచారేణ జాయతే జ్ఞానముత్తమం తేనాత్మంతిక సంసార దుఃఖనాశో భవత్యను. ఇప్పుడు చెప్తున్నాడు. విజ్ఞానము కలుగుటకు పరమసాధనమగు నిచ్చోట చెప్పుతున్నాడు. ఉపనిషత్తులయందు ఏ పరబ్రహ్మ రూపము ప్రతిపాదించుతున్నదో దానిని గురుపదేశ ప్రకారము తనలో విచారింపగా అఖండ జ్ఞానము కలుగుతున్నది. అట్టి ఉపనిషద్దర్థ ప్రతిపాదిత స్వానుభవ బ్రహ్మజ్ఞానమును కలగగానే నిశ్శేషముగా సంసార దుఃఖము నశించున్నది.
ఈ ఉపనిషద్ విచారణ వస్తుత్వ తత్వమును తెలియజేయుచున్నది. వస్తు స్వరూపమును తెలియక ఏ వస్తువైతున్నదో ఆ వస్తువు యొక్క స్వరూపము తెలియక పోయిన ముముక్షువు ఏమని చింతించును? కాన సాధకులకు వేదాంత విచారం అవశ్యముగా ఉంటుంది. వేదాంత విచారము సాధకులకు, సాధన చేసే వాళ్లకు సర్వ సంశయచ్ఛేదకమైన ఉన్నది. అందువల్లనే పరమం సుఖం అని పెద్దల సూక్తి. బోధ లేకపోతే సుఖము లేదు, బోధ వినకపోతే. ఈ విషయం ఏందంటే జ్ఞానము కలుగుటకు పరమానందమును నిచ్చోట చెప్పుతున్నాడు. ఉపనిషత్తులయందు ఏ పరబ్రహ్మ స్వరూపమును ప్రతిపాదించుతున్నదో, ఉపనిషత్తులలో 108 ఉపనిషత్తులు ఉన్నాయి అనుకో, ముఖ్యమైనటువంటి దాంట్లో ఏ వాక్యము పరబ్రహ్మము గురించి ప్రతిపాదించుతున్నదో దానిని గురుపదేశ ప్రకారము తనలో విచారించాల. ఉపనిషత్తులలో, శాస్త్రములలో, వేదములలో అన్నిట్లా ఏం చెప్తుందో, మరి మన గురువాక్యము ఏం చెప్తున్నదో, గురువు మనకు ఏమని ఉపదేశిస్తున్నాడో అనేటువంటిది మనం విచారించాల. అప్పుడు మనకు అఖండమైనటువంటి జ్ఞానం కలుగుతుంటుంది. అట్టి ఉపనిషదర్థ ప్రతిపాదిత స్వానుభవ బ్రహ్మజ్ఞానము కలగగానే, అప్పుడు అది మనకు కలగగానే నిశ్శేషముగా సంసార దుఃఖము నశిస్తున్నది. అప్పుడు మన దుఃఖము నశిస్తుంది. కేవలం శాస్త్రములను చదువుతూ వెళ్ళడం కాదు, శాస్త్రములను చదివిన తర్వాత విచారణ చేసి తన గురువాక్యమునకు, సద్గురు బోధకు ఇది అది రెండు కరెక్ట్ ఉన్నాయా లేవా అనేటువంటి భావన మనకు ఉండాలి. ఈ ఉపనిషద్ విచారణ వస్తుత్వ తత్వమును తెలియజేస్తున్నది. ఉపనిషత్తు విచారం ఎలా ఉంటుందంటే వస్తుత్వ తత్వమును తెలియజేస్తున్నది. వస్తు స్వరూపమును తెలియక, ఆ వస్తు స్వరూపమును తెలియకపోయినా ముముక్షువు ఏమని చింతించును కదా. కాన సాధకులు వేదాంత విచారణం అవశ్యముగా సర్వ సంశయచ్ఛేదకమై ఉన్నది. అందువల్లనే నా బోధాత్ పరం సుఖం అని పెద్దల సూక్తి. బోధ లేకపోతే సుఖము లేదంటున్నారు. మరి ఒక్క మాట ఇక్కడ, వస్తుస్వరూపము తెలియకపోయినా ఇక్కడ కొద్దిగా అంతరార్థం ఉన్నది. అది నేను విడదీస్తా కొద్దిగా, నాకు దోచినంత, పెద్దల ద్వారా విన్నంత. వస్తుస్వరూపము తెలియక కుల్లా ఉన్నది, సెంటెన్స్ కుల్లా ఉన్నది కదా. వస్తుస్వరూపము తెలియకపోయినా ముముక్షువు ఏమని చింతించును? ఆ భగవంతుని ఎలా చింతించగలుగుతాడు? అవునండి కదా. వస్తు స్వరూపము, ఇది మైక్ ఉంది, ఇది రికార్డింగ్ చేస్తుంది, అంతేనా? ఇది ఈ పని చేస్తుంది, ఆ పని చేస్తుందని మనకు దాన్ని చూస్తే కలుగుతుంది కదా, కలుగుతుందా లేదా? వస్తుస్వరూపం సింపుల్ అర్థం. వస్తుస్వరూపమును తెలియకపోయినా ముముక్షువు ఏమని చింతించును? అక్కడ ఏమని చింతించాలా? ధ్యానము ధ్యానము ధ్యానం అంటున్నారు, ధ్యానం చెయ్యి అంటున్నారు. దేనిని ధ్యానించాలా? దేనిని ధ్యానించాలా? చింతించు అంటుడు. దేన్ని చింతించాలా? ఇది ఒక ప్రశ్న మనకు ఇప్పుడు. వస్తు స్వరూపమును తెలియవలయును, వస్తు స్వరూపమును తెలిసి చింతించాలా. పక్కనే కదా ఇది, వస్తు స్వరూపమును తెలిసి చింతించాలా. మనం ఇప్పుడు మరి దేవుణ్ణి చింతిస్తున్నాము, భగవంతుడు ఎలా ఉన్నాడు, అంతే కదా. ఏ పరిస్థితిలో ఉన్నాడు, అంతేనా? ఇది తెలవాలా కదా. మనలాగా రూపనామములు ఉన్నాయా భగవంతునికి? ఉన్నాయా? లేవు. అయినా కానీ మనం ఏం చేస్తున్నామంటే మన పూర్వీకులు, మన ఋషులు, మన సాంస్కృతిక సాంప్రదాయము, మొట్టమొదటి పాఠము దేవతలను, విష్ణువును, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఈ ప్రకారంగా
చింతించాల నాయన, ఇది ఉపాసన కాండ, ఇది ఉపాసించమంటున్నారు. వాస్తవము, వాటిని ఉపాసిస్తున్నాము, కరెక్టే, బరాబరా చింతిస్తున్నాము. కానీ అది ఎంతవరకు చింతించాలి అనే అటువంటి యొక్క విషయమును మనం తెలుసుకోవాలా. ఎంతవరకు అది ఎంతవరకు చింతించాలంటే, నీవు మంచి దృఢమైనటువంటి ముముక్షత్వము కలిగి ఉండే అటువంటి దాకనే చింతించాల. ఆ తర్వాత నిజమైనటువంటి స్వరూపం ఏందో మంచిగా వినండి, నిజమైన స్వరూపం ఏదో దానికి మనం ఇక్కడికి రావాలా. అర్థమైందా? ఇప్పుడు దేనిని చింతిస్తున్నాం మనము? రూపనామములను చింతిస్తున్నాం, కరెక్టే. అది ఎంతవరకు చింతించాలా, ఎన్నేళ్ళు చింతించాలా? మనలో ప్రజ్ఞ, ఆ పరమాత్ముడు సమస్త దేవతలు ఒక్కటే అనేటువంటి భావన, కంసేకం ఒక్కటే, ఏ దేవతలో అయినా కానీ పరమాత్ముడు ఒక్కడే ఉన్నాడు అనేటువంటి భావన మనకు కలగాల హృదయపూర్వకంగా. సమస్త ఉపాధులలో వెలిగేటువంటి పరబ్రహ్మము ఒకటే, సీమ మొదలుకొని బ్రహ్మ వరకు ఉండే అటువంటి పరమాత్ముడు ఒక్కటే అనేటువంటి భావన మనకు కలగాల. అది కలిగే అంత వరకు మాత్రమే అది మనకు, ఆ కలిగినప్పుడు మనకు ఏమవుతుందంటే, అప్పుడు మనము దేన్ని చింతిస్తాం? పరమాత్మ మరి ఇవన్నిట్లలో ఉన్నాడట, మరి ఒక్కడే పరమాత్మనట అనే అటువంటి జ్ఞానం మనకు కలగాల. ఆ కలిగిన తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే, భగవంతుడు ఎలా ఉన్నాడు, ఎట్లున్నాడు, ఏం చేస్తున్నాడు అనే అటువంటి జ్ఞానము మన లోపల స్ఫురించాలి. స్ఫురించాలంటే, అది ఏంది ఇదంతా మనకి ఇంకా తెలుస్తలేదు అనేటువంటి భావన మనలో కలగాల తీవ్రంగా. అలా తీవ్రంగా కలిగినప్పుడు దేనిని చింతించాలా? వస్తు స్వరూపమును తెలియకపోయిన ముముక్షువు ఏమని చింతించును? ప్రశ్న ఇది. మరి ఆయనకు వస్తు స్వరూపము తెలపాలా కదా. వస్తు స్వరూపము తెలపాలంటే భగవంతుడు ఎలా ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు, ఆయన మనలాగా రూపముతో ఉన్నాడా? కాదు. ఓహో, భగవంతుడు నా సద్గురుదేవుడు చెప్పిండు కదా, అవ్యక్త రూపుడండి. సమస్త శాస్త్రములలో చెప్పబడింది ఉన్నది అవ్యక్త రూపుడు భగవంతుడు, భగవంతునికి రూపనామములు లేవు కదా అనే అటువంటి జ్ఞానము కలిగి మనము చింతించాలా. ఆ చింతన అవ్యక్త రూపుడైనటువంటి నన్ను తెలుసుకోలేకపోతున్నారు ఈ మానవులు అని కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పిండు కదనండి. చెప్పిండా లేడా? అవునా? నేను అవ్యక్త స్వరూపుడను, మూడులు నన్ను తెలియలేకపోతున్నారే అని అన్నాడు కదా. దాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. అందుకొరకు అవ్యక్త రూపుడు పరమాత్ముడు నాలోనే ఉన్నాడు, తిష్ట వేసుకొని అని ఆ పరమాత్మ, ఆ గోవింద, ఆ నారాయణ ఎన్ని నామములు తీసుకున్నా కానీ నీ హృదయముల్లోనే ఏకరూపుడై ఉన్నటువంటి పరమాత్ముడు సమస్త ఉపాధులలో ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్ముడు గిట్లున్నాడు. ఎట్లున్నాడంటే రూపనామములతోని లేడు అని నువ్వు దృఢం చేసుకొని నీలోపట్నే ఉన్నాడు ఆ పరబ్రహ్మ. నీలో పరబ్రహ్మ లేకపోతే నువ్వుండవు. కనీసం ఇదన్నా తెలుసుకో. అప్పుడు మన లోపల దృఢమైనటువంటి ప్రతిజ్ఞ, మన లోపల ప్రతిజ్ఞ ఉనొచ్చు మనము. అవురా, భగవంతుని ఎక్కడనోళ్ళు ఎంకబోతున్నాను, ఈ పిచ్చి చేష్టలు ఎందుకయ్యా, నాలోనే పరబ్రహ్మ ఉన్నాడు కదా అని శిష్యునికి దృఢనిశ్చయం కలగాల. దృఢనిశ్చయం కలగడమే ముముక్షత్వమునకు కారణము, మోక్షమునకు బాట. కాబట్టి ఓకేనా? కాబట్టి సాధనములకు వేదాంత విచారం ఆవశ్యకం. అందుకొరకు వేదాంత విచారణ ఇది మనకు అవసరం. సర్వ సంశయచ్ఛేదకమై, ఇక సంశయాలు మాత్రం ఉండకూడదు. సంశయాలు చాలా వరకు ఉంటాయండి. కొందరికి మామూలుగా ఉన్నోళ్లకు ఒక అగరబత్తి ముట్టియ పోయినా కానీ పెట్టె కింద పడ్డా కానీ అయ్యో పెట్టె కింద పడే, అయ్యో ఇటు పోయితే కాలు తలిగి అది పడే, వీడు ఈడడ్డమాయే ఆడడ్డమాయే, ఓ దాలా పిల్లి అడ్డమాయే. ఈ ప్రకారంగా అనేక సంశయాలు, ఉదయం లేచి నుండి సాయంత్రం దాకా సంశయాలు.
ఈ సంశయాలు ఎందుకొరకు ఉన్నాయి? సంశయాలు ఎందుకొరకు? సరి అయిన జ్ఞానం లేక, సరి అయినటువంటి జ్ఞానము సద్గురు ద్వారా పొందక ఇవి అన్నీ మనను బట్టి సంశయాలు పీడిస్తున్నాయి. సంశయించిన వాడు నశించిపోతాడని భగవద్గీతలో మనకు చెప్పియే ఉన్నాడు, పరమాత్ముడు చెప్పియే ఉన్నాడు. అందువలన మనము ఈ సంసార కాదు వేదాంత విచారం అవశ్యముగా సర్వ సంశయఛేదకమై ఉన్నది. ఇటువంటి వేదాంత విచారం చేస్తే మూఢ విశ్వాసాలన్నీ పోయి నిజమైనటువంటి మనకు విషయము సత్యము ఏదైందో అదే అనేటువంటిది భావన మనకు కలిగినటువంటి సమయం అప్పుడు, మన జ్ఞానం కలిగినప్పుడు సర్వ సంశయాలన్నీ పోయి ఆ బోధ మనకు సుఖాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి అటువంటి సద్గురుదేవుని వల్ల మనకు జ్ఞానము కలగాలని నేను కోరుతూ ఇంతటితో నేను ఉపసంహరించుకుంటున్నాను. హరి ఓం తత్సత్. శాంత్య కాదు ఏం